హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. ఇవాళ మనం ఈ రెండు బోర్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ రెండు బోర్డ్స్ వచ్చేసి ఇది వచ్చేసి విమి డివిడి ఎస్ఎంపిఎస్ బోర్డ్, డ్యూయల్ పవర్ సప్లై 5 volts 12 volts మనకు పవర్ సప్లై ఇస్తుంది. ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండి. ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు అంటే మనకు యాంప్లిఫైర్ బోర్డ్స్కి బ్లూటూత్కి కానీ, ఆడియో రష్కి కానీ, ఫ్యూటెక్ బోర్డుకి కానీ, గెయినర్ బోర్డుకి కానీ ఈ బోర్డు పవర్ సప్లైకి యూజ్ చేస్తాం. అంతేనా ఫ్రెండ్స్? మీరు చూడొచ్చు, విఎంఐ హ్యాస్ ది బెస్ట్ క్వాలిటీ, ఓకే, మేడ్ ఇన్ చైనా. సో ఈ బోర్డు వచ్చేసి ఇది. నెక్స్ట్ బోర్డుకి వస్తే ఇది బేసన్ బోర్డ్స్ 5.1 గెయినర్ బోర్డు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, గెయినర్ 6 ఛానల్స్ వస్తాయి. గెయినర్ అంటే మనకు సౌండ్ అనేది బెస్ట్ క్వాలిటీ, పిన్ డ్రాప్ సౌండ్ కూడా మనకు సరౌండ్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సబ్వూఫర్ ఇవన్నీ ఇది బోర్డ్ అనేది లాగుద్ది. ఇది డ్యూయల్ పవర్ సప్లై 12 voltsతో నడుస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఈ ప్యాక్స్ ఇప్పి చూస్తే ఇప్పుడు మనకు దీని క్వాలిటీ ఏంటి, ఈ బోర్డ్స్ ఎట్లున్నాయి మనం డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ లైక్ ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే ఎస్ఎంపిఎస్ బోర్డు చూద్దాం. ఎస్ఎంపిఎస్ బోర్డు ఏ విధంగా మనం పవర్ సప్లై ఎట్లా ఇచ్చుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇది డ్యూయల్ పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ బోర్డు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఈ 4 pins, ఈ 4 pins మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 2 pins వదిలిపెట్టాలి ఫ్రెండ్స్. ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు మనకు ఈ విధంగా మనకు ఫేస్ చేసినప్పుడు ఈ 2 pins వదిలిపెట్టాలి. ఈ 2 pins మనకు ఏసీ సప్లై. ఈ రెడ్ బ్లాక్, రెడ్ ఎటు ఇచ్చినా ఏం కాదు, బ్లాక్ ఎటు ఇచ్చినా ఏం కాదు, కానీ ఈ 2 pinస్తోనే మనం పవర్ సప్లై తీసుకుంటాం. ఈ 2 pins, ఈ 2 pins స్విచ్ డివిడి స్విచ్, పవర్ ఆఫ్ స్విచ్ పనిచేస్తుంది. ఇవి రెండు మనకు అవసరం లేదు. ఈ 2 pinస్తోనే మనకు ఏసీ పవర్ సప్లై 220 volts మనకు ప్లగ్ ద్వారా తీసుకుంటాం. ఇది ఏసీ సప్లై. అయితే మనకి ఈ కాపర్ ఇది మనకు వచ్చేసి డయోడ్స్, కెపాసిటర్స్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసి ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ డయోడ్స్ తీసుకొని మనకి కెపాసిటర్స్ ద్వారా, ఈ రెసిస్టర్స్ ద్వారా, ఐసీ ద్వారా, ఇక్కడ ఇది ఐసీ ఉంది, ఐసీ రెసిస్టర్స్ ఇవన్నీ ఫిల్టర్ చేసి మనకు ఇక్కడ పవర్ సప్లై తీసుకోవచ్చు. బోర్డు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు పవర్ అవుట్పుట్, డీసీ అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. సో డీసీ అవుట్పుట్ అంటే ఇక్కడ మీకు చూడొచ్చు, గ్రౌండ్ 5 volts, గ్రౌండ్ 12 volts, -12 volts, +12 volts. మీరు ఇట్లా తిప్పుకుంటే ఇక్కడ నుంచి మీరు సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ గీత అవతల ఉన్నది గ్రౌండ్ ఫ్రెండ్స్, 5 volts మైనస్, గ్రౌండ్ అంటే మైనస్, +5 volts, మళ్ళీ 5 volts ప్లస్, ఇక్కడ గీత అవతల ఉన్నది మైనస్ అంటే గ్రౌండ్, -5 volts. రెండు 5 volts తీసుకోవచ్చు, డయల్ 5 volts. సో ఇక్కడ ఈ మధ్యలో వచ్చి గ్రౌండ్ ఫ్రెండ్స్, ఇది +12 -12. మీరు చూడవచ్చు 12 volts. ఈ 12 volts +12 volts ఇక్కడ వస్తుంది. ఇది -12 volts, ఇది గ్రౌండ్. ఇది గెయినర్ బోర్డు కానీ, ఫ్యూటెక్ బోర్డు కానీ ఈ పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు. ప్లస్ మైనస్ గ్రౌండ్. ఇది డ్యూయల్ పవర్ సప్లై 12 volts ఈ సెక్షన్. ఈ 4 పిన్నులు వచ్చేసి 5 volts ఫ్రెండ్స్. సో ఇది ఎస్ఎంపిఎస్ బోర్డు, మంచి ఎస్ఎంపిఎస్ బోర్డు. మనకు పవర్ ప్రాబ్లమ్స్, అడాప్టర్స్ యూజ్ చేసే బదులు ఆడియో రష్కి కానీ, ఫ్యూటెక్ కానీ, బ్లూటూత్ బోర్డుకి కానీ మనం ఈ బోర్డు అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ బోర్డు పక్కన పెట్టేస్తే మనం గెయినర్ బోర్డు చూద్దాం నెక్స్ట్. ఇది బేసన్ బోర్డ్స్ అంటే బేసన్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన గెయినర్ బోర్డు, 6 channel బోర్డు. ఇది ఒకసారి లోన్ ఎలా ఉందో చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చాడు. ప్యాకింగ్ తీసాను.
సో ఇది గెయినర్ బోర్డు ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది గెయినర్ బోర్డు. స్పెషాలిటీ ఏందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర దొరికే ఇండియన్ గెయినర్ బోర్డ్స్ చాలా వెయిట్ ఉంటాయి, లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. దీనికి డబుల్ ఉంటుంది గెయినర్ బోర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. సో ఇది మన గెయినర్ ఇండియన్ బోర్డు. ఇది అంటే ఇక్కడ లోకల్ బోర్డ్స్ ఇవి. ఇది కొంచెం దీనికి కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద స్పేస్ బాగా ఆక్యుపై చేసుకుంటుంది. అదే బేసన్ 6 ఛానల్ బోర్డ్ అయితే మనకు స్పేస్ తక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. మనకు యాంప్లిఫైర్ క్యాబిన్లో కానీ చిన్న క్యాబిన్స్లో కానీ కూడా కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా బెటర్, కానీ మనకు కంజెస్టెడ్గా ఉండకుండా మనకు స్పేస్ తక్కువ తీసుకుంటుంది. సో మనకు దీనికి పవర్ సప్లై ఎట్లా ఇస్తాం, తీసుకోవాలి ఏంటని మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఇచ్చాడు, ఈ 3 పిన్నులు ఇచ్చాడు. ఈ 3 పిన్నులలో మీరు చూడొచ్చు, ఇది -12 volts, ఇది గ్రౌండ్ మధ్యది, ఇది +12 volts. 3 పిన్నులు చూడొచ్చు. -12 volts గ్రౌండ్ ప్లస్ ఈ డబుల్ పవర్ సప్లై. ఇది ఇప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6 ఛానల్స్ అనేది ఇక్కడ ఇన్పుట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇన్పుట్ గ్రౌండ్కి FL, FR, SL, SR, సెంటర్, సబ్ వూఫర్, గ్రౌండ్. సేమ్ అవుట్పుట్ కూడా మనం సాల్వింగ్ చేసుకొని బయటకు తీసుకుంటాం. ఇది పవర్ సప్లై ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బోర్డులో ఇవి వాల్యూమ్ కంట్రోల్స్. ఏ ఛానల్ కా ఛానల్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ వాల్యూమ్స్. సో వాటికి ఈ 2 బోర్డ్స్ అయితే నేను చాలా క్వాలిటీ బోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయాలి, కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఈ 2 బోర్డ్స్ మనం ఈ పవర్ సప్లై కూడా ఇచ్చుకోవచ్చు. ఈ గెయినర్ బోర్డ్ నుంచి ఈ SMP నుంచి గెయినర్ బోర్డ్కి ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా మీకు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ SMP, better quality SMP power board which provided by made in China. It is the product imported from China. So now we are getting our Hyderabad also. I was bought it. It is used for AC power supply from these 2 pins. These 2 pins we will use a AC power supply, and at the same time once we give the AC power supply, it will produce AC power supply convert into DC with the help of these transformers and these capacitors and bridge rectifier with the diodes, resistor, capacitors and ICs. This will be filtered into DC. So we can take this like 12 volts, -12 volts and ground 5 volts, dual 5 volts. From the back side we can do soldering. This is -12 volts, +12 volts, ground, -5 volts, +5 volts, +5 volts, -5 volts. So other than the line out of these pins, we'll treat as a ground. It is the best board for the power, giving the connection of Bluetooth board, Audio Rush, FuTech boards. Many of the decoders we can use by using this SMP board. Coming to this gainer board, it will work from 12 volts. That means we can give connection from this SMP board to gainer board. You can see these 3 pins as a power supply, and we will have the 6 channels. This is 3 pins, 12 volts ground, -12 volts ground plus 12 volts. This is we will called as a ground output. It is the input. Will give the connection with the 6 channels input.
At the same time, these 6 channels will give the output audio. Even the pin drop audios also we can get the extract the sound clarity input to output. This is about this videos, including these 2 boards I have explained. Thank you friends for watching my videos. Please like and subscribe. ఇవాటికి వీడియో ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.